మనమందరము కూడా అపోస్తలులము కాలేకపోవచ్చు, కానీ మనమందరము కూడా శిష్యులం అవ్వడానికైతే దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. శిష్యులు అనగానే 12 మంది అపోస్తలులు మాత్రమే గుర్తుకు వస్తారు, కానీ యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నట్లుగా మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో చూడగలం. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మా మధ్య నిలవండి. మేమందరము నీ వైపు చూచే కనులను మీరు మాకు అనుగ్రహించండి. మాట్లాడనయ్యున్నది ప్రభువా, మీరు నీ స్వరమును మాకు వినిపింపచేసి మమ్మను బ్రతికించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి అనే మాటను చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అపోస్తలులు కాక మిగిలిన వారు కూడా ఇక్కడ దయ్యములు దేవుని నామము వలన వారికి లోబడడం చూశారు. కాబట్టి వారు సంతోషముతో తిరిగి వచ్చి అనే మాటను చూస్తున్నాం. అక్కడ సంతోషముతో తిరిగి వచ్చి. మనం ఎప్పుడైనా కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక అపవిత్రాత్మ విషయమై కానీ అపవాది క్రియల విషయమై కానీ మనము ప్రార్థన చేసినప్పుడు జయము పొందుకున్నప్పుడు మనము కూడా ఇటువంటి సంతోషాన్ని పొందడం లేదా అనుభవించడం మనము చూడగలం. ఇక్కడ ఈ శిష్యులు మహా సంతోషంతో తిరిగి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడిపోవడం నేను చూశాను అని, మీకు అధికారాన్ని ఇస్తా ఉన్నాను నేను శత్రు బలం అంతటి మీద. ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. మనము ఈ వాక్యాన్ని కొంతసేపు ఈరోజు ధ్యానం చేద్దాం. దయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషించేదానికంటే కూడా పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అంటున్నాడు. పరలోకమందు మన పేర్లు వ్రాయబడి ఉండడం అనే అంశాన్ని
ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనము ధ్యానం చేద్దాం. పరలోకమందు మన పేర్లు రాయబడి ఉండే జీవితం అంటే ఏంటి? శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటూ అక్కడ పర్టికులర్గా సృష్టిలో 2 జీవములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాములు, తేళ్లు అంటున్నాడు. దీన్ని బట్టి క్రైస్తవుడు అనబడిన వాడు లేదా శిష్యుడు అనబడిన వాడు ప్రతిసారి వెళ్ళి పాముని, తేలు కనబడినప్పుడల్లా తొక్కమని కాదు. దాని అర్థం ఏమిటి? మీకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకే హాని చెయ్యదు. సహజంగా పాము వలన జరిగే హాని ప్రాణ నష్టం, తేలు వలన జరిగే హాని కొన్ని తేళ్ల వలన ప్రాణ నష్టం. కాబట్టి మీకు ప్రాణహాని సంభవింపదు అని దేవుడు అంటున్నట్లా అక్కడ. ఆ లెక్కకొస్తే ఆ శిష్యులందరూ కూడా వారి ప్రాణములను దేవుని కొరకు అర్పించినట్లుగా మనం చూస్తాం. మరి ఏమిటి దేవుని అర్థం అక్కడ? శత్రు బలమంతటి మీద అని తర్వాత దాన్ని వివరించి చెప్తా ఉన్నాడు. పాములు, తేళ్లు అనేది విషము. పాములు కూడా విషంతో నింపబడి ఉండడానికి సాదృశ్యం. పాములు అనేది వివేచనకు, పాముల వలె మీరు వివేకము కలిగిన వారై ఉండండి అంటాడు. పాములు అనేవి వివేకమునకు, తేళ్లనేవి విషముతో నింపబడినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. వివేకముతోటి మనలను ఎవరైనా హాని చేయాలని లేదా సాతాను యొక్క కుయుక్తి ద్వారా మనలను ఇబ్బంది పెట్టాలని అపవాది చూస్తున్నప్పుడు నేను మీకు వాని బలమంతటి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు యేసయ్య. కాబట్టి అపవాది యొక్క అధికారానికి మనము భయపడకుండా, అపవాదిని బట్టి మనం భయపడకుండా దేవుని అధికారానికి మనము సంతోషించే వారంగా ఉండాలి. ఇదే వాక్యాన్ని నేను మరికొంతగా మనం ధ్యానం చేయడం కోసం మెసేజ్ బైబిల్ నుంచి ఎలాగా వ్యాఖ్యానించారు అనేది నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఉపమానం అనేది చాలా లోతుగా ఒక అంశాన్ని మనము ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఉపమాలంకార భాష ఉపయోగపడుతుంది. ఈ వ్యాఖ్యానాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ the 70 came back triumphant, master, even the demons danced to your tune అంటున్నారు. ఈ 70 మంది మహా ఉత్సాహముతో తిరిగి వచ్చి, యజమానుడా, దయ్యములు కూడా నీ నామ గీతానికి, నీ నామ సంగీతానికి వణికిపోవడం చూస్తున్నాం అని అంటారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, Jesus said, I know, I saw Satan fall, a bolt of lightning out of the sky. See what I have given you, safe passage as you walk on snakes and scorpions, and protection from every assault of the enemy. No one can put a hand on you. ఎవరు కూడా మీ మీద చేయి వేయలేరు. నేను మీ కొరకు ఎంత మార్గమును సరళము చేశానో చూడండి అని అంటాడు. ఆల్ ద సేమ్, ద గ్రేట్ ట్రయంఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ అథారిటీ ఓవర్ ఈవిల్, but in God's authority over you and presence with you. ఈ వాక్యం కోసం నేను మెసేజ్ బైబిల్ నుంచి చదవడం జరిగింది. ఏమంటున్నాడంటే, ద గ్రేట్ ట్రయంఫ్, మంచి సంతోషకరమైనటువంటి అంశము ఏమిటి, మీరు ఉత్సహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇట్ ఈస్ నాట్ యువర్ అథారిటీ ఓవర్ ఈవిల్. దుష్టత్వం మీద మీ యొక్క అధికారమును బట్టి కాదు, కానీ
బట్ ఇన్ గాడ్స్ అథారిటీ ఓవర్ యూ. మీ మీద దేవుని యొక్క అధికారాన్ని బట్టి మీరు సంతోషించండి అంటున్నాడు. దయ్యములు మాకు లోబడుతున్నాయని మీరు సంతోషించొద్దు. దయ్యముల మీద మీకు దేవుడు అధికారం ఇచ్చాడని మీరు సంతోషించొద్దు. మీ మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడని సంతోషించండి అని వ్యాఖ్యానించాడు. క్రైస్తవుడు దేనిలో సంతోషిస్తాడంటే, దేవునికి నా మీద అధికారం ఉన్నది అనే విషయాన్ని బట్టి సంతోషించాలని యేసయ్య నేర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాన నిజంగా మనం అటువంటి అనుభవంలో ఉన్నామా? ఎస్, మై లార్డ్ హ్యాస్ అన్ అథారిటీ ఓవర్ మీ. నా ప్రభువుకు నా మీద అధికారం ఉన్నది. ఎప్పుడు అధికారము దేవునికి మన మీద ఉంది అని చెప్పగలుగుతామంటే, ఎవరికైనా మనము లోబడి ఉండినప్పుడు అతడు నా మీద అధికారి అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే, అతను చెప్పిన మాటకు మనం వెంటనే విధేయత చూపించినప్పుడు లేదా లోబడినప్పుడు. దేవుడు ఎప్పుడైనా నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి నువ్వు ఆ సహోదరితో సరి చేసుకోమని చెప్పినప్పుడు, లేదా వెళ్ళి ఈ పని చేయమన్నప్పుడు, ఈ పరిచర్య జరిగించమన్నప్పుడు, లేదా సాక్ష్యము చెప్పమన్నప్పుడు, నన్ను ప్రకటన చేయి అన్నప్పుడు వెంటనే లోబడేటటువంటి జీవితం మనలో ఉంటేనే మనకు ఆయన అధికారిగా ఉండినట్లు. లేకపోతే లేదు. మీరు ఎప్పుడు సంతోషించాలి అంటే, మీరు దయ్యముల మీద అధికారం కలిగి ఉన్నారని కాదు, దేవునికి మీ మీద అధికారం ఉందని మీరు సంతోషించండి. దానిలో నిజమైనటువంటి సంతోషం ఉంది అని చెప్తున్నాడు. నిజంగా అట్టి జీవితం మనలో ఉంటుందా? అంతేకాదు, ఆ తర్వాత అంటాడు ఇంకొక మాట, నాట్ వాట్ యు డూ ఫర్ గాడ్ బట్ వాట్ గాడ్ డస్ ఫర్ యూ. దట్స్ ది ఎజెండా ఫర్ రిజాయిసింగ్ అంటాడు. మనము సంవత్సరపు ఆఖరి దినానికి వచ్చేసేసాం. ఈ సంవత్సరం అంతా నేను దేవుని కొరకు ఏమి చేశాను, దేవుడు నన్ను ఏ విధంగా నడిపించాడు, నేను ఎంతగా దేవునిలో ఎదిగాను అనే విషయాలను బట్టి కాక, ఈ సంవత్సరం అంతా దేవుడు నా పట్ల ఏమి చేశాడు, దేవుడు నా మీద ఎంత అధికారాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను ఎలాగా నడిపించాడనే విషయాన్ని బట్టి మీరు సంతోషించండి అంటున్నాడు. మేక్ దట్ అన్ ఎజెండా ఫర్ యువర్ రిజాయిసింగ్ అంటున్నాడు. అంటే ఎజెండా అంటే ఒక ప్రణాళిక, ఒక లిస్ట్, ఒక సూచన అన్నమాట. ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, ఉదాహరణకు ఒక వివాహం అనేది జరిగిస్తున్నప్పుడు ఒక లిస్ట్ రాసుకుంటాం. ఏ టైంకి ఏ సేవకుడు, లేకపోతే ఏ గాయకుడు ఏ పాట పాడాలి, ఏ సేవకుడు వచ్చి మాట్లాడాలి, ఏ సేవకుడు ఏ కార్యక్రమం జరిగించాలి, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక ఎజెండా నిర్మించుకుంటాం, తయారు చేసుకుంటాం. మీ సంతోషానికి కూడా ఒక ఎజెండా ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. అది ఏంటి అంటే, నీవు దేవుని కొరకు ఏం చేశావు అనేది కాకుండా, దేవుడు నీ పట్ల ఏమి చేశాడు, నీ కొరకు దేవుడు ఏం చేశాడు అనేది నీ ప్రణాళికలో మొట్టమొదటి అంశంగా ఉండాలి. అది నిజమైనటువంటి దేవుని యందు సంతోషించే జీవితానికి దారితీస్తుంది అంటున్నాడు. నాట్ వాట్ యు డూ ఫర్ గాడ్, నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనేది కాదు, బట్ వాట్ గాడ్ డస్ ఫర్ యూ. కానీ దేవుడు నీ కొరకు ఏమి చేస్తున్నాడు అనేది, దట్స్ ది ఎజెండా ఫర్ రిజాయిసింగ్. సంతోషించడానికి అది ముఖ్యమైనటువంటి విషయంగా ఉండాలి. ఇది మనము ఈ సంవత్సర కాలంలో దేవుడు మన పట్ల ఏమి చేశాడు, నేను దేవునిలో ఎంతగా ఎదిగాను, గత సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరము దేవుడు నా ఆత్మీయ జీవితంలో నేను ఎంతగా ఎదిగాను, దేని మీద నేను జయాన్ని పొందగలిగాను, నా పాత జీవితం మీద కంటే కూడా ఈ సంవత్సరపు జీవితం నేను ఎంతగా ఆత్మలో ఎదిగాను అనే దానికంటే కూడా దేవుడు నన్ను ఎంత లోతుకు నడిపించాడు, దేవుడు నా పట్ల ఏ కార్యాలు చేశాడు అని మనము ఈ ఆఖరి దినాన పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మన పట్ల జరిగిస్తున్న కార్యాలను బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి.
దేవుడు మన మీద అధికారం కలిగిన విషయాన్ని బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. కానీ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి సంతోషించే వారిగా ఉండకూడదు. దేవుడు మనలను లోతుకు నడిపిస్తున్నాడు కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ఎంతో ఎదిగిన వారిగా భావించుకొని మనము గర్వించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ గర్వము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈరోజు మనము దీనత్వంలో గర్వం అనేటటువంటి విషయాన్ని చూద్దాం. దీనత్వంలో గర్వము, మనము దీనులముగా ఉండాలని చాలా సార్లు మనము దేవుని వాక్యాన్ని విన్నాం. కానీ దీనత్వంలో కూడా గర్వము కనపడేటటువంటి దీనత్వము ఈనాటి క్రైస్తవులలో తాండవిస్తూ ఉంది. కాబట్టి మనము కొన్ని అంశాలను ధ్యానించడం ద్వారా అటువంటి ప్రమాదపు టంచుకు మనం పోకుండా ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలో, దేవుని ఎలాగ మనము శరణు వేడాలో ఈరోజు మనం చూద్దాం. పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే కొరింథీయులకు ఆయన పత్రిక రాసేటప్పటికీ అప్పటికే ఆయన 25 సంవత్సరములు దేవుని సేవలో ఉన్నాడు. రక్షింపబడి క్రీస్తు చేత పట్టబడి అప్పటికే 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు ఆయన పత్రిక రాసేటప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. అప్పటికి 25 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళ ఎదుటే అపోస్తలులుగా పిలువబడినటువంటి వారు దేవుని పిలుపును అందుకొని వెళ్ళిపోవడం చూశాడు. అనేక సంఘాలు అప్పటికే ఆయన కట్టడం జరిగింది. దేవుడు అనేక చోట్ల ఆయన వాడుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. 25 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. నేను అపోస్తలుడను కాను అనడం లేదు, కానీ నేను అపోస్తలుడనే అయినప్పటికీ అపోస్తలులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. ఆయన అపోస్తలుడను అని చెప్పుకోవడంలో గర్వం లేదు. ఎందుకంటే ఒక డాక్టర్ వచ్చి నేను డాక్టర్ని, ఒక ఇంజనీర్ వచ్చి నేను ఒక ఇంజనీర్ అని చెప్పుకోవడంలో గర్వం ఏమీ ఉండదు. అది వాళ్ళ ప్రొఫెషన్ని దేవుడు వారిని ఏర్పాటు చేసిన దాన్ని చెప్పడం అవుతుంది. ఇక్కడ పౌలు కూడా నేను అపోస్తలుడను అని చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడు అంటే, ఈ అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను అంటున్నాడు. ఆ తర్వాత మరొక 5 సంవత్సరాలకి ఆయన మరొక సంఘానికి లేఖ రాశాడు. అప్పటికి ఆయన 30 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఆత్మీయంగా ఎదిగి ఉంటాడు ఖచ్చితంగా. చూడండి, మనము దేవునితో నడిచే కొలది, దేవునిలో మన అనుభవాన్ని మనము లోతునకు దేవుని ద్వారా నడిపించబడే కొలది మనలో కూడా ఇటువంటి జీవితం కనబడాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు.
5 ఏళ్ల క్రితం ఏమన్నాడు? అపోస్తలులందరిలో తక్కువ వాడనన్నాడు. ఈ 5 ఏళ్లలో ఆయన దేవునితో ఇంకా నడిచిన తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే, విశ్వాసులందరిలో నేను తక్కువ వాడను. మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నామా? మన ఆత్మీయ ప్రయాణం సంవత్సరాలుగా ఏ దిశలో వెళ్తా ఉంది? నిజమైనటువంటి క్రైస్తవుని ఆత్మీయ జీవితం, ఈ ప్రయాణం ఈ విధంగా ఉంటుంది. మొదట నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుడు నా ఏర్పాటు చేసిన వారందరిలో తక్కువ వాడను అన్నాడు. 5 సంవత్సరాలు ఇంకా దేవునితో నడిచిన తర్వాత అంటున్నాడు, నేను ఇప్పుడు పరిశుద్ధులందరూ అనగా రక్షింపబడిన వారందరిలో నేను తక్కువ వాడను అంటున్నాడు. ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మరొక లేఖ రాశాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాడు పౌలు భక్తుడు. 35 సంవత్సరాల నుండి దేవునితో నడుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని అయినా నాయందు అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను ప్రధాన పాపిని అంటున్నాడు. చూడండి, క్రైస్తవుడు ఏ విధంగా తాను తగ్గించుకుంటూ వస్తాడంటే, మనం అన్ని విషయములలో క్రీస్తును పోలిన వారంగా ఉండాలి. ఎవడైనను ఆయన యందున్న ఎడల ఆయన ఏలాగు నడిచెనో వాడును అలాగ నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము క్రీస్తు వలె నడిచే వారంగా ఉండాలి. పౌలు భక్తుడు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అంటున్నాడు. ఆయన ఎలాగ నడుచుకున్నాడు? ఆయన చూడండి, ఆయన ఆత్మీయ జీవితంలో నేను అపోస్తలుడు అని అన్నాడు, వాళ్ళలో కూడా నేను తక్కువ వాడిని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అని అన్నాడు, రక్షింపబడిన అందరిలో నేను చాలా తక్కువ వాడిని అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. అబ్బా, అది నిజంగా తగ్గించుకోవడం. దీనత్వం అన్నదానికి నిర్వచనం, నేను ఆత్మవిషయమైనటువంటి దీనుడను అనట్లేదు పౌలు భక్తుడు. నేను సంఘములకు పెద్దనయ్యుండినటువంటి పెద్దనైన నేను అని యోహాను భక్తుడు రాస్తాడు. పేతురు కూడా అలాగే రాస్తాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థితిలో నేను తక్కువ వాడిని చెప్పడం కాదు. కానీ దీనత్వం అంటే ఏంటంటే కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ లెస్ ఇంపార్టెంట్ అని అంటాడు ఒక భక్తుడు. నిన్ను నీవు ప్రాముఖ్యత లేనివానిగా భావించడమే దీనత్వం అంటాడు. ఇప్పుడు ఆత్మ విషయంలో నేనేమంత పెద్దవాడిని కాదు, ఆత్మ విషయంలో నేను చాలా చిన్నవాడిని అని మీరెవరైనా చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని నేను ఎక్కడున్నాను. అది కాదు దీనత్వం అంటే. ఏంటి దీనత్వం అంటే, నేను ఈ సంఘంలో లేదా దేవుని సంఘంలో ఇంపార్టెంట్ కాదు, నేను ప్రాముఖ్యం కాదు అని మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. పౌలు ఆ విధంగా నేను అపోస్తలులలో తక్కువ వాడిని, రక్షింపబడిన వాళ్ళలో తక్కువ వాడిని, ఇప్పుడు పాపుల్లో కూడా ప్రధాన పాపిని. పాపులలో కూడా ఎవరైనా వర్స్ట్ ఫెలో ఉన్నాడు అంటే అది నేనే అని చెప్తా ఉన్నాడు. చూడండి ఏ విధంగా తాను తగ్గించుకుంటూ వచ్చాడో ఆ విధంగా క్రీస్తు మాదిరిని కనబరచగలిగాడు. కాబట్టే మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పగలిగాడు. ఇక్కడ అంటాడు అదే విషయం. ఇక్కడ అంటున్నాడు, నేను మాదిరి చూపించినట్లు యేసుక్రీస్తు ఎవరికి మాదిరిగా ఉండాలని, తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలని. ఏ విధమైనటువంటి మాదిరి? ఈ విధంగా ప్రాముఖ్యత లేని వారముగా ఉండాలి అనే మాదిరిని నేను చూపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు.
మనం అట్టి సాక్ష్యం చెప్పగలమా సంఘం ఎదుట? ఎస్, ఐఎమ్ లెస్ ఇంపార్టెంట్, నేను చాలా ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తిని, నేను ఎందుకు కూడా లెక్కలో వేసుకోవలసినటువంటి వ్యక్తిని కాను అని మనం సాక్ష్యం చెప్పగలము హృదయం అంతటితోటి. పౌలు నడిచినటువంటి ఆత్మీయ ప్రయాణం చూడండి. యేసు ప్రభు వారు కూడా ఈ విధమైనటువంటి మార్గాన్నే మనకు నేర్పించాడు. ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై ఉండి మనుష్యుల పోలికగా వచ్చాడంట. దేవుడు ఒక మానవునిగా రావడమే చాలా తగ్గించుకోవడం, చాలా డ్రాప్, అది చాలా తగ్గించుకోవడం. అమర్త్యమైనటువంటి వాడు మర్త్యునిగా రావడమే చాలా తగ్గించుకోవడం. ఆ తర్వాత మనుష్యులలో కూడా ఆయన ఎలాంటి స్వరూపాన్ని ధరించుకున్నాడట? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. అనగా బానిస, స్లేవ్, ఒక బానిస స్వరూపాన్ని ధరించుకున్నాడట. భూమి మీద బానిస కంటే తక్కువైనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అవునా? ఇంకొకళ్ళు ఉంటారు తక్కువైనటువంటి వాళ్ళు. బానిస కన్నా యజమాని దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. యజమాని చేసిన పనికి ఎంతో జీతం ఇస్తాడు, ప్రశాంతంగా తింటాడు, ఆ యజమాని చెప్పిన పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు నేరస్తుడు. ఇంకా వాడికి స్వేచ్ఛ ఉండదు, వాడు శిక్షకు మాత్రమే పాత్రుడు. శిక్ష పడిన తర్వాత నేను ఈరోజు వెళ్ళి ఒక సినిమా చూసి వస్తాను, లేకపోతే నేను ఈరోజు వెళ్ళి ఒక విహారయాత్రకు వెళ్ళి వస్తాను, లేకపోతే ఈరోజు నాకు ఇష్టమైనటువంటి భోజనం నేను చేస్తాను అని చెప్పడానికి నేరస్తునికి హక్కు లేదు. ఆయన దాసునిగా తగ్గించుకోవడమే కాదు, ఎవరిలో చేర్చబడ్డాడట? నేరము చేయబడిన వారిలో నేరస్తునిగా ఆయన ఎంచబడ్డాడు. క్రీస్తు చూపించినటువంటి మాదిరి చూడండి. దేవుని నుంచి మానవునిగా, మానవుని నుంచి దాసునిగా, దాసుని నుంచి నేరస్తునిగా ఎంచబడడానికి ఆయన సిద్ధపడినటువంటి జీవితం. ఇది నిజమైనటువంటి ఆత్మీయ జీవితం. దీనికి భిన్నమైనటువంటి జీవితం ఏమిటి అంటే, ఇప్పుడు ఎలాగైతే సంఘంలో క్రీస్తును నేను పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పినటువంటి పౌలుని దేవుడు ఏ స్థితిలో హెచ్చించాడో ఆయన తను తగ్గించుకోవడం ద్వారా, అలాగే అపవాది సైన్య సమూహం మొత్తానికి కూడా అధ్యక్షుడైనటువంటి వాడు పడిపోయినటువంటి స్థితిని కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. ఇక్కడ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండల మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇదే వృత్తాంతాన్ని గురించి యెహెజ్కేలు ప్రవక్త రాసినటువంటి, యెహెజ్కేలు ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో చివరి నుంచి చదువుకుందాం. పూర్ణ జ్ఞానమును, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము చివరి నుంచి, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎవరంట? దేవుని గురించినటువంటి పూర్ణ జ్ఞానానికి మాదిరి అట,
సంపూర్ణమైనటువంటి కట్టడానికి, సంపూర్ణ సౌందర్యం కలిగినటువంటి కట్టడానికి మాదిరి అట. దేవుడు సంఘాన్ని ఎలాగ చేశాడంటే సజీవమైనటువంటి రాళ్ల వలె ఆత్మీయ మందిరముగా కట్టబడుతున్నారు అన్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా పరలోకంలో ప్రధానులకు, దేవదూతలకు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము బయలుపరచబడినట్లు దేవుడు మనల్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అని పౌలు భక్తుడు రాయడం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ దేవదూత కూడా తేజో నక్షత్రము వేకువ చుక్క లూసిఫర్ అని అతన్ని పిలవడం చూస్తాం. అతని పేరు లూసిఫర్ కాదు, పేరేంటో తెలియదు, ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. లూసిఫర్ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే మార్నింగ్ స్టార్, వేకువ చుక్క అని లాటిన్ భాషలో పేరు అన్నమాట. లూసిఫర్ అనే మాట లాటిన్ భాష నుంచి వచ్చింది, దాని అర్థము వేకువ చుక్క. చూడండి, తేజో నక్షత్రము వేకువ చుక్క అంటే హెడ్ ఆఫ్ ది ఏంజల్స్ అని అంటారు, దేవదూతలకు ప్రధాని. ఇతడు కూడా సంపూర్ణంగా కట్టబడ్డాడంట, సౌందర్యం కలిగినటువంటి, సంపూర్ణ సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా కట్టబడ్డాడట. మంచి జ్ఞానముగా, పూర్ణ జ్ఞానముతో కట్టబడ్డాడట. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఎక్కడున్నాడట? దేవుని తోటలోనే ఉన్నాడట, దేవుని సన్నిధిలోనే ఉన్నాడట. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎంతగా దేవుడు అలంకరించాడట. అక్షయమగు పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి సంఘం అని దేవుడు సంఘాన్ని గురించి రాసినటువంటి సాదృశ్యం చూడండి ఇక్కడ కూడా. ఈ రత్నాలకు ఇక విలువ తరిగిపోదు. అటువంటి అమూల్యమైనటువంటి రత్నాలతో అలంకరించబడ్డాడు ఈ వేకువ చుక్కగా పిలువబడుతున్నటువంటి దేవదూతగా ఉండినటువంటి వ్యక్తి. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అబ్బా, యేసయ్య పుట్టినప్పుడు కూడా పిల్లన గ్రోవులు ఊదించడం చూడలేదు మనం. కానీ దేవదూతలకు ప్రధానిగా నియమింపబడినప్పుడు పిల్లన గ్రోవులు ఊదించిన వారు కూడా సిద్ధపడ్డారట. ఎంత గొప్ప ఆధిక్యత! అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉన్నావు. ఆశ్రయముగా ఉన్నారట. అభిషేకము నొందినటువంటి వాడట, అభిషేకము నొందిన కెరూబు వలె ఆశ్రయముగా ఉన్నాడట. అందుకే నేను నిన్ను నియమించి తిని. ఆశ్రయంగా ఉండడానికే నేను నియమించాను. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. చూడండి, దేవునికి ఎక్కడైతే ప్రతిష్ఠ చేయబడిందో ఆ పర్వతం మీదనే ఉన్నాడట. అందరూ కూడా ఆయన అసలు యాక్చువల్గా సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి వాడు. ఆయన యొద్దకు అందరికి యాక్సెస్ ఉండదు. ఎవరికి ఉంటుంది? ఈయనకు ఉందట. దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి పర్వతం మీద ఉన్నాడట. కాలుచున్న రాళ్ల మధ్య సంచరిస్తా ఉన్నాడట. ఎందుకంటే అందరూ సమీపించలేరు. ఆ కాలుచున్న రాళ్ల మధ్య నడవడం అందరికీ సాధ్యం కాదు. అభిషేకము నొందిన కెరూబులకు మాత్రమే సాధ్యమవుతుంది. అబ్బా, ఆ గొప్ప ధన్యత చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. యథార్థతలో కూడా నంబర్ 1 అట. ఏం జరిగింది? 27వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై
నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కాబట్టి నేను నిన్ను నేలను పడవేసేదను. ఎంతమందికి లోబడాలి ఈ ప్రధాన దూత? ప్రధాన దూత అధికారానికి లోబడవలసింది ఎవరికి మాత్రమే? ఇక ఆయన పైన ఉన్నది ఇంకెవరు? ఒక్క దేవుడు మాత్రమే. ఒక్క అధికారానికే లోబడడం ఇష్టము లేక నేను సర్వోన్నతునిగా ఉంటాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అనుకున్నాడట. అందుకే యేసయ్య అన్నాడు, నీకు దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడనే దాన్ని బట్టి మీరు సంతోషించొద్దు, దేవునికి మీ మీద అధికారం ఉంది కాబట్టి మీరు సంతోషించండి అన్నాడు. ఈరోజు ఈ దినాల్లో మనము ఈ విధముగా దేవుని సంపూర్ణ అధికారానికి లోబడినటువంటి జీవితం కలిగి దేవుని యందు సంతోషిస్తున్నామా, లేక దేవుడు మనకు ఇచ్చినటువంటి కొన్ని విషయాల్లో అధికారాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా? చూడండి, అందుకే సబ్మిషన్ టు అథారిటీ, అధికారమునకు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక దినాన యేసు ప్రభు వారి యొద్దకు ఒక శతాధిపతి వస్తాడు. వచ్చి ఒక రోమన్ సెంచూరియన్, ఒక రోమా శతాధిపతి వచ్చి, నా ఇంట నా కుమార్తె జబ్బు పడి ఉన్నది, ఇంకొక చోట కూడా నా దాసుడు జబ్బు పడి ఉన్నాడు అని వచ్చినప్పుడు, సరే నేను వస్తున్నాను పదా అని యేసు ప్రభు వారు అంటే, ఆ శతాధిపతి అంటాడు, ఆ రోమా సైన్యాధ్యక్షుడు అంటాడు, నేను అధికారమునకు లోబడిన వాడను. అధికారమునకు లోబడడం అంటే ఏంటో నాకు తెలుసు. నా కింద కూడా ఉన్నారు కొంతమంది, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అధికారానికి లోబడడం అంటే ఏంటో నాకు తెలుసు, నేను కూడా అధికారానికి లోబడిన వాడినే. ఈ దినాన నీ అధికారాన్ని నేను చూడాలని వచ్చాను. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నువ్వు నా ఇంటి దాకా వచ్చేంత యోగ్యుడని నేను కాను. యేసు ప్రభు వారి స్టన్ అయినట్టుగా చూస్తాం అక్కడ మనం. ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసం లేదు. విశ్వాసానికి సాదృశ్యం ఏంటో తెలుసా? అధికారానికి లోబడడం. దేవుని అధికారానికి లోబడడం. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మనకు అధికారిగా ఉంటున్నాడని ఆయనకు మనం సరెండర్ అవ్వడం, మనల్ని మనం సమర్పించుకోవడం. ఆ అధికారాన్ని ఒప్పుకోలేదు లూసిఫర్. మొదటగా దేవదూతలకు పైగా హెచ్చించుకున్నాడు, ప్రధాన దూత అయ్యాడు, దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత దేవుని పర్వతం మీద ఉన్నాడు, దేవుడు పర్వతం మీద ఉంచాడు అతన్ని. ఇప్పుడు దేవుని కంటే హెచ్చుగా వెళ్ళాలని మనస్సులో తన జ్ఞానాన్ని చెరిపి వేసుకునేటటువంటి గర్వపు ఆలోచన. చూడండి, మనము కూడా ఆత్మీయ జీవితంలో మనల్ని మనము తగ్గించుకుంటూ క్రిందికి వస్తే, అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అంటాడు. మనం అలాగ తగ్గించుకుంటూ వస్తే అదే ఆత్మీయ జీవితానికి ఉన్నతమైన మెట్టు. ఇతడేమో తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి నేలకు పడవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. మెనే టెకెల్ ఉఫార్సీన్, దేవుడు నిన్ను త్రాసులో తూచాడు, నువ్వు తేలిపోయావు. కారణం ఏంటంటే నువ్వేం చేశావు? హెచ్చించుకున్నావు కాబట్టి నీ ఆత్మీయ జీవితం తేలికైపోయింది, అందుకే నువ్వు తేలిపోయావు. జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడడం అంటే ఏంటో తెలుసా? దేవుని అధికారానికి లోబడి మనలను మనము తగ్గించుకోవడమే. దేవుని జీవ గ్రంథమందు మీ పేర్లు లిఖించబడ్డాయి, పరలోకంలో మీ పేర్లు లిఖించబడ్డాయని మీరు సంతోషించండి అన్న దానికి అర్థం
దేవుని అధికారానికి మీరు లోబడిన వారని మీరు సంతోషించండి. మనల్ని మనము తగ్గించుకోవడంలోనే ఈ గొప్ప ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నది. మనల్ని మనము ప్రాముఖ్యత లేని వారంగా పరిగణ చేసుకోవడంలోనే ఇట్టి ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నది. దేవుని వాక్యాన్ని విని పెడచెవిన పెట్టేవారింగా మనం ఉండకూడదు. పతనమైపోయినటువంటి లూసిఫర్ వలె మనం ఉండకూడదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అట్టి జీవితం కలిగిన వారం అయితేనే మనము పరలోక రాజ్యంలో పేర్లు కలిగినటువంటి వ్యక్తులంగా ఆ లిస్టులో చేర్చబడతాం. లేకపోతే ఈ లూసిఫర్కు ఏర్పాటు చేయబడినదే మనకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. లూసిఫర్ ఆ విధంగా గర్వించడం వల్ల ఏం జరిగింది? దేవుడు అతన్ని నిత్య పాశములతో పాతాళంలో బంధించి ఉంచాడట. పాతాళం అనగా అగాధములో బంధించినట్లుగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అగాధము ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాటకు ఏమని ఉంటుందంటే బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది. అంటే అడుగు లేనటువంటి అగాధం అని ఉంటుంది. అడుగు లేనటువంటి కోపము అని ఉంటుంది. ఏదైనా ఒక గుంటలో పడితే ఏదో ఒక సందర్భంలో అడుక్కుపోయి పడతాం. కానీ ఈ అగాధం, బాటమ్లెస్, అడుగు లేనటువంటి ఆ పతనమయ్యే జీవితం అంటే ఏంటో తెలుసా? ఈ విధంగా మనలను మనం హెచ్చించుకోవడమే. అలాగ మనల్ని మనం హెచ్చించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇంకా క్రిందికి నెట్టి వేస్తూ ఉంటాడు. బాటమ్లెస్, అడుగు ఉండదు. ఎంతగా పతనం అయిపోతామంటే ఆ అగాధ కోపంలో చేర్చబడిన వారందరికీ ఉన్నటువంటి ఏర్పాటు చేయబడింది ఏంటంటే మండుచున్న అగ్ని గుండము, లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. మండుచున్నటువంటి అగ్నిగుండమే ఇక అట్టి జీవితానికి చివరి విశ్రమ స్థానం అవుతుంది. కాబట్టి మనము హెచ్చిపోకుండా నిమిత్తము దేవుని అధికారానికి లోబడే వారిగా మనం ఉండాలి. దినదినము మనము దేవునిలో బలపరచబడుతూ దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ప్రభువా, ఈ సంవత్సర కాలం అంతా నేను ఏమి నేర్చుకున్నాను, నేను ఎంతగా ఎదిగాను అనేది కాకుండా ఈ సంవత్సరం అంతా నీవు నా కొరకు ఏం చేశావో అందును బట్టి నేను నీ కృతజ్ఞుడనై ఉన్నాను. నీవు నన్ను ఎంతగా నడిపించావో అందును బట్టి నేను నీ కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రభువా, ఇక మీదట కూడా నేను నీకు అలాగే నీ అధికారానికి నేను లోబడతానయ్యా అని మనం నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి. అలాగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడు. మనం భౌతికంగా మనము దినదినానికి కృషించిపోవచ్చు, కానీ పౌలు వలె మనము దినదినము నూతన పరచబడుచు ఈ విధంగా మనల్ని మనం తగ్గించుకునే విషయంలో కూడా ఎదిగేటటువంటి జీవితం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి జీవితాన్ని, ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటా ఉన్నాను. ఒక సండే స్కూల్ టీచర్ ఆ సండే స్కూల్ పిల్లలందరికీ చెప్తా ఉందంట, పిల్లలారా, పరిసయ్యులను దేవుడు ఎందుకు తృణీకరించాడంటే, పరిసయ్యులను దేవుడు ఎందుకు శీదరించుకున్నాడంటే, ఎందుకు తిరస్కరించాడంటే, పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఇదిగో ఆ సుంకర్లాగా లేను అన్నాడు. ఆ సుంకరైతే మారు మాట్లాడలేదు. అందును బట్టి దేవుడు పరిసయ్యుడిని తిరస్కరించాడు. దేవునికి వందనాలు, మనము పరిసయ్యుల వలె లేము అన్నదట. అర్థమైందా? అర్థమైందా? పిల్లలకి చెప్తూ, పిల్లలారా, దేవుడు పరిసయ్యులను ఎందుకు తిరస్కరించాడంటే, పరిసయ్యుడు ఏమన్నాడంటే, దేవా నీకు వందనాలు, నేను ఆ సుంకర్లాగా
లేను అన్నాడట. శంకరైతే మారు మాట్లాడలేదు. దేవుడు అందుకే పరిసయ్యుణ్ణి తిరస్కరించాడు. దేవునికి వందనాలు, మనము పరిసయ్యుల్లాగా లేము అన్నదట. కొంతమందికైనా అర్థమైందని నేను అనుకుంటున్నాను. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానుకుందాం. ఇందాక మనం చూసినట్లుగా మీరు దేవుని కొరకు ఏం చేశారనేది కాదు, దేవుడు మీ కొరకు ఏం చేశాడు అనే దాన్ని బట్టి మీరు సంతోషించండి. నేను దేవుని కొరకు ఏం చేశాను అనే విషయంలో మనందరిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఎందుకంటే మీరు చేసినంతగా త్యాగం నేను చేయకపోవచ్చు, నేను పడినట్లుగా మీరు ప్రయాస పడకపోవచ్చు, మీరు పడినట్లుగా నేను ప్రయాస పడకపోవచ్చు. కానీ మనందరి నిమిత్తం దేవుడు చేసింది మాత్రం ఒక్కటే. కాబట్టి మనం సంతోషించే విషయంలో దేవుని కొరకు మనం చేశామనే దానికంటే కూడా దేవుడు మన కొరకు చేశాడనే దాని విషయమే సంతోషించే వారమైతే, నేనెన్నడూ కూడా చూచి వేలు పెట్టి చూపి అలాగ లేను, అందును బట్టి నీకు వందనాలని నేను ప్రార్థన చేయను. ప్రభువా, నేను కూడా వీరందరి వలె అధముడను, ప్రాముఖ్యత లేనివాడను అని నేనందరితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటాను. అదే దీనత్వానికి గుర్తింపు. దేవుడు అట్టి జీవితాన్ని మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవుని కొరకు నీవు ఏమి చేశావు అనే దానికంటే దేవుడు నీ కొరకు ఏమి చేశాడు అనే దాన్ని బట్టి నీవు సంతోషించు. మేము దానిని మూలమట్టముగా ఉంచుకున్నప్పుడు ప్రభువా, మేమందరము ఒకే కోవలోనికి వస్తాం. తద్వారా మాత్రమే మేము ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకునే స్థాయిలో ఉండగలుగుతాం. ప్రభువా, మేము నీ కొరకు చేసిన ప్రయాస కంటే నీవు మా కొరకు చేసినది మేలైనది అని గ్రహింపగలిగినటువంటి ఆత్మీయ దీనత్వమును మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఎన్ని సంవత్సరములుగా మీరు నడిపిస్తూ ఉన్నారు. మీ నమ్మకత్వమును బట్టి నీకు వందనాలు. మేము కేవలం అయోగ్యులము, కాలు జారు చోటనే నిలవబడినటువంటి వారము, తొట్టిల్లి పడిపోవడానికి మా పాదములు సిద్ధముగా ఉన్నాయి. కానీ నీ చేయి మా పాదముల క్రింద ఉంచావు, మేము జారి పడిపోకూడదని. ప్రభువా, చేతుల్లో చెక్కుకున్నావు. ఎంతటి ప్రేమయ్యా నీది! నీ కృప ఎంత గొప్పది ప్రభువా! నీవు మా కొరకు ఎంత చేశావు! మేము దీనంతటికి రుణపడిన వారముగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఆత్మ విషయమై ప్రభువా దినదినము నూతన పరచబడేవారంగా, తద్వారా ప్రభువా ఒక దినానికి మేము పౌలు చెప్పిన రీతిగా మా పోరాటం మేము ముగించాం, మా పరుగు కడముట్టించాం. ఇక మేము దేవుణ్ణి చూడబోతా ఉన్నాం, ఆ రక్షణకర్తను నేను చూడబోతా ఉన్నానని మేమందరం చెప్పగలిగేవారుగా. ఎందుకంటే పరలోకంలోకి వెళితే పరలోకంలో కోటాను కోట్ల మంది ఉంటారు. అక్కడ పౌలు ఎవరో ఎక్కడున్నాడో తెలియదు, పేతురు ఎవరో ఎక్కడ ఉన్నాడో తెలియదు, ప్రభువా సంసోను గారు ఎవరో ఎక్కడున్నాడో తెలియదు. అనేక చుట్టూ చూస్తే అనేక తలలు కనబడతాయి. కానీ అందరి దృష్టి అక్కడ మా కొరకై తగ్గించుకొని ఈ భూమి మీదకి మానవునిగా వచ్చి రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని నేరస్తులలో ఒకనిగా ఎంచబడినటువంటి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వైపు ఉంటుంది అందరి దృష్టి. ప్రభువా, మా అందరి దృష్టి ఇప్పుడు కూడా మా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మాత్రమే ఉండేటట్లుగా తండ్రి మా విశ్వాస జీవితాన్ని మీరు నూతనపరచమని ప్రభువా, మరి ఒకసారి ఈ సంవత్సర కాలం అంతా ప్రభువా మీరు మమ్మలను కాచి కాపాడి నడిపించి నేర్పించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఇంకనూ ప్రభువా నీ యొక్క తోడు ఆదరణ సన్నిధిని మాకు అనుగ్రహించమని
మీరు మాకు చేసిన ప్రతి దానిని బట్టి మేము నిన్ను ఎల్లప్పుడూ స్తుతించులాగున నిజమైనటువంటి దీనత్వమును మీరు మాకు నేర్పించమని, మేమెవ్వరము కూడా ఏ విషయంలో ప్రాముఖ్యులము కాదు, మా మధ్య ప్రధాని ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నీవు మాత్రమే అని మేమందరము ఆత్మలో గ్రహించినట్లుగా మా మనోనేత్రములను ఎల్లప్పుడూ వెలిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.